కర్నూలులోని ఓర్వకల్లు రాక్ గార్డెన్ను మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. కొండల మధ్య ఉన్న రాతి వనం, చెరువు లక్షల ఏళ్ల క్రితం ఏర్పడ్డ వివిధ ఆకృతులతో కూడిన రాళ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. ఇక ఓర్వకల్లులో హరిత రిసార్ట్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ప్రపంచ పర్యాటకులు కూడా ఓర్వకల్లు రాక్ గార్డెన్ సందర్శించేలా మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు మంత్రి దుర్గేష్. ఈరోజు సందర్శించడం జరిగింది. సహజ సిద్ధంగా నిర్మాణమైనటువంటి ఈ రాక్ గార్డెన్ అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తుంది. సహజంగా ఉన్నటువంటి ఈ రాక్ గార్డెన్స్ మధ్యలో ఉన్నటువంటి వాటర్ ఫ్లో, అదేవిధంగా లక్షల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఈ రాక్స్, ఇవన్నీ కూడా చూపరులని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సందర్శన క్షేత్రాల్లో ఈ రాక్ గార్డెన్స్ కూడా ప్రధానమైంది. దీంతో పాటు దీన్ని ఒక సర్క్యూట్ గా తయారు చేసుకుని ఒక పక్కన శ్రీశైలం, మరో పక్కన అహోబిలం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాక్ గార్డెన్స్, అదేవిధంగా వాటర్ ఫాల్స్, ఇలాంటివన్నింటినీ కలుపుకుని ఒక సర్క్యూట్ గా చేసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో మనం వసతి సౌకర్యం కల్పించగలిగితే ఒకరోజు ప్రయాణం కోసం వచ్చేటువంటి పర్యాటకుడు ఒక 4-5 రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ ప్రకృతి సౌందర్యాన్ని అందరినీ చూసేదానికి ఇంత అద్భుతమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈ కట్టడాలు మన యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నాయి. ఈ ప్రదేశాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటకులందరూ కూడా దీన్ని చూడడానికి విశేషంగా వచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని చేపడతాం. రాక్ గార్డెన్స్ ఈ రోజు సందర్శించడం జరిగింది. సహజ సిద్ధంగా నిర్మాణమైనటువంటి ఈ రాక్ గార్డెన్ అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తుంది. సహజంగా ఉన్నటువంటి ఈ రాక్ గార్డెన్స్ మధ్యలో ఉన్నటువంటి వాటర్ ఫ్లో, అదేవిధంగా లక్షల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఈ రాక్స్, ఇవన్నీ కూడా చూపరులని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.